2024 జనవరి నెల 1 నుంచి 15 వరకు కుంభరాశికి ఏలినాటి శని జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి అష్టకష్టాలు, అనేక రకాల కష్టాలు, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సంపాదనలో కానీ, ఇంట్లో కుటుంబంలో కానీ, భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ రకరకాలైన సమస్యలు ఈ రాశి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎన్ని కలిగినా జయం మీదే. ఎందుకంటే కుంభరాశికి అధిపతి శని. తన ఇల్లు రిపేర్ వస్తే బాగు చేసుకుంటాడు కానీ నేలమట్టం చేసి పడగొట్టడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ తట్టుకొని నిలబడగలుగుతారు కుంభరాశి వాళ్ళు. ఈ కుంభరాశి నిండుకుండా ఎటువంటి కష్టాన్నైనా భరాయించగలిగిన శక్తి కలిగినటువంటి రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి 4 సంవత్సరాల ముందు ఏదైనా ఆస్తి అమ్ముకోనో, అనవసరంగా ఎవరు మరి కబ్జాలో పడో, అన్యాయంగా కాజేసో ఉండేటట్లయితే, మీరు ఎవరికన్నా ఇవ్వటం వల్ల వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఉంటే ఈ సంవత్సరంలో ఎంత పోగొట్టుకున్నారో అంతకంటే డబలు రావటానికి కుంభరాశిలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు పొందాలి అంటే శనికి, రవికి, రాహుకి, గురువుకి, కేతువుకి, ఈ 5 గ్రహాలకి జపాలు, పూజలు అవసరం. ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఈ రాశి వాళ్ళు విష్ణాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని పూజించండి. ఎందుకంటే 15వ తారీఖు లోపల సంక్రాంతి, మకర సంక్రమణ పుణ్యకాలం రాబోతున్నది. ఈ రాశి వాళ్ళు విష్ణుమూర్తి ద్వారపాలకుల్ని వదిలేశాడు. విష్ణుమూర్తి దగ్గర సరాసరి వెళ్ళి దర్శనం చేసుకుంటే అవకాశం ఉంది. అందులో ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి అందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఎటువంటి అవకాశం ఇచ్చాడో ఇవాళ రాజ్యాంగంలో కూడా అట్లాంటి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి గ్రహస్థితి బాగున్నది, దేశం బాగుంటుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని జరుగుతుంది, మేము ఇబ్బంది పడతాం, మేము కష్టపడతామని భయపడాల్సిన అవసరం మాత్రం లేదు. మొదట్లో నష్టపడితే చివరిలో లాభం పొందుతారు. కానీ ఏదైనా కుంభరాశికి శని అధిపతి కాబట్టి అందరికీ జరిగినంత నష్టం వీళ్ళకి మాత్రం జరగదు. ఈ రాశి వాళ్ళకి కుజుడు వల్ల భూమి, ఇల్లు, స్థలము కొనుక్కుంటానికి, బుధుడు వల్ల వ్యాపారంలో మంచి లాభాన్ని పొందటానికి, కుజ బుధులు ఇద్దరు కూడా ఏకాదశంలో మంచి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఉన్న గ్రహాల్లో శుక్రుడు, బుధుడు, కుజుడు బాగున్నారు. శుక్రుడు వల్ల వివాహాలు, శుభకార్యాలు జరుగుతాయి. అయితే ఏలినాటి శనిలో వివాహం కాని వాళ్ళకి వివాహం కావటం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, వివాహం, సంతానం కలగటం వల్ల విపరీతమైన ఖర్చు కావటం, ఖర్చు వల్ల అప్పులు కావటం, అప్పుల వల్ల కష్టాలు కలగటం జరుగుతుంది. ఇటువంటి వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే, గ్రహదోషాలు పోవాలంటే దైవ పూజలు అవసరం. దైవ పూజల్లో ఇప్పుడు విష్ణుమూర్తిని పూజించేటువంటి రోజులు ఇవి చాలా విశేషమైనటువంటి రోజులు. కాబట్టి విష్ణాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి యొక్క పూజలు, విష్ణు దర్శనం, పత్రం, పుష్పం, ఫలం తోయమన్నారు. విష్ణుమూర్తికి తులసి చాలా విశేషమైనటువంటి ఇష్టత. అటువంటి తులసి దళాల మాల విష్ణుమూర్తికి సమర్పిస్తే ఎన్నో సుగంధ ద్రవ్యాలు ఇచ్చినటువంటి మంచి ఫలితం వస్తుంది. కలువ పూల చేత పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వ్యాపారం సరిగా లేకపోయినా, ఉద్యోగంలో నుంచి ఏదైనా రివర్ట్ అయి వెనక్కి వచ్చినా, విదేశాలకు వెళ్ళటానికి ఇబ్బంది కలిగినా, ఉద్యోగంలో లాభం పొందాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, విద్య బాగా రావాలన్నా, మంచి లాభాన్ని పొందాలన్నా, ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించడం. తర్వాత గ్రహాలు 5 గ్రహాలు ఉన్నాయి. రాహువు, కుజుడు, రాహువు, శని, రవి, కేతువు, గురువు. ఈ 5 గ్రహాలకి జపాలు చేయించుకోండి. రవికి 6000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహువుకి
18,000 జపం చేయించుకొని శనగల దారం ఇవ్వండి. గురువుకి 16,000 జపం చేయించుకొని శనగల దారం ఇవ్వండి. రాహువుకి 18,000 జపం చేయించుకొని అలచందలు, కేతువుకి 7,000 జపం చేయించుకుని ఉలవలు దానాలు ఇవ్వండి. రోజు విష్ణు దర్శనం చేసుకోండి. రోజు సూర్య నమస్కారం చేయండి. మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ నెలలో ఎటువంటి అబద్ధం చెప్పటం కానీ, ఎవరి వారికి మన వల్ల అపకారం జరగటం కానీ, ఏ జీవ హింస కానీ చేయకుండా విష్ణుమూర్తిని పూజించడం, మీకున్నటువంటి గ్రహాలు చెప్పిన దోషాలు చెప్పిన గ్రహాలకి పూజలు చేయించుకోవటం, మీ జాతకం చూపించుకోవటం వల్ల మీకు ఎంతో సత్ఫలితం వస్తుంది. మీరు మంచి లాభాన్ని పొందుతారు. అయితే విశేషంగా వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ జాతకాలు కలిసి చూపించుకొని వివాహం చేసుకోండి. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే, వీసా రిజెక్ట్ అయినా, వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేసే ఉద్యోగం చెయ్యాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు, రాహుకేతువుల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి పారిపోయి తిరిగి రావటం కానీ, చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటానే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి. ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశంలో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా, అది కాకపోతే మీ 2 అరిచేతులు సామర్థ్యం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.